ఇక విశాఖలో కూటమి నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందే టీడీపీ జనసేన నేతలు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ తన్నులు తన్నుకునేంత వరకు వెళ్లారు. నరవ గ్రామంలో ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళగా అక్కడే కూటమి నేతలు ఇలా రచ్చ చేయడం కలకలం సృష్టించింది. జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో కూటమి నేతల మధ్య బయటపడిన ఈ విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తప్పుని మీరు చూపించాం సార్, మీకు ఎన్నోసార్లు విన్నవించుకుంటే మీరు పట్టించుకోలేదు సార్. పబ్లిక్ మీడియా ముందు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒక అధినేతలు చెప్తూ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఏది ఉన్నా సరే అధిష్టానం దృష్టి తీసుకురండి అని చెప్పి 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా కొట్లాటలు జరుగుతున్నాయి కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్యనే. అసలు ఏంటని తెలుసుకున్న పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఈ విధంగా బాహాబాహికి దిగడం దేనికి సంకేతం? అధిష్టానం ఏదైనా చర్యలు తీసుకోబోతుందా? అంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి విభేదాలు అటు కూటమి పార్టీకి సంబంధించి బాహాబాహి దిగి కొట్టుకునేంత వరకు ఎక్కడ వెళ్ళలేదు. కేవలం ఒకవేళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినటువంటి సమయంలో కేవలం నాయకుల మధ్యన ఏదైనా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి చిన్న విషయాలు ఏమైనా వస్తే అక్కడ ఆ చిన్న గొడవలు అయితే వెంటనే సమసిపోయాయి. కానీ ఏ రోజైతే లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కూటమిలో ఉన్నటువంటి నాయకులు విభేదాలు అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినటువంటి కనిపిస్తుంది. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ రోజు నరవ గ్రామంలో ₹1 కోటి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి టీడీపీ నాయకులతో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి మధ్యన వాగ్వివాదం, తోపులాట అనేది జరిగింది. ఇద్దరు బాహి దిగి ఇద్దరు కూడా కొట్టుకున్నటువంటి ఉంది. ఈ విధంగా బయటకు వచ్చి తిట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఏం జరిగింది అక్కడ? అంటే ఇక్కడ కేవలం ప్రోటోకాల్ విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది జనసేన ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉంటారు. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఈ ఒక్కసారే కాదు, పెందుర్తి నియోజకవర్గంలో అటు టీడీపీ కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ టీడీపీకి జనసేనకి మధ్యన కొంత విభేదాలు అయితే తలెత్తున్నట్టు. ఇప్పుడు ఏమన్నా గొడవ సద్దుమణికిందా? ఇప్పుడు ఓకేనా? లేదు ఇది మళ్ళీ చినికి గాలివనగా మారే అవకాశం ఉందా? గొడవ జరుగుతున్నటువంటి సమయంలో స్వయం ఎమ్మెల్యే ఉన్నాడు. టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా హెచ్చరిక జారీ చేసినటువంటిది అయితే ఉంది. పార్టీ అధిష్టానాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమన్వయం పాటించాలంటున్నారు. కానీ మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వినకపోతే ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఎమ్మెల్యే వెళ్ళిన మరుక్షణమే అటు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ దూకుడుగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్క తీసుకెళ్లి సర్దుమణిగించే ప్రయత్నం చేశారు. రోహిత్, రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్ది సీట్లకు సంబంధించి వ్యవహారం నడుస్తోంది. నిజానికి ఈ సమస్య చాలా చోట్ల ఉంటుంది. మమ్మల్ని పట్టించుకోవటం, ఎక్కడెక్కడైతే సర్దుబాటు చేసిన సీట్లు పొందిందో అక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ పార్టీ, మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ పార్టీ అని